అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అసలు వాస్తు అనేది కూడా మూఢనమ్మకం అని కొంతమంది అంటూ ఉంటారు. కాకపోతే ఇంకొంతమంది అయితే ఇట్స్ ఎ సైన్స్ అని కూడా అంటుంటారు. దీని గురించి అయితే ఒక మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ప్రతి ఒక్కరు మైండ్లో కూడా ఉంటాయి. మనం ఇల్లు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ వాస్తు చూడాలని చెప్పేసి మెయిన్గా మన తెలుగు కమ్యూనిటీస్లో కానీ అండ్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి చూస్తూ ఉంటారు. మరి దీన్ని నమ్మాలా వద్దా? అసలు దీనివల్ల మన మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావం అనేది కూడా ఉంటుంది? దీని గురించి కూడా మనం మాట్లాడదాం. దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కూడా ఉన్నారు వాస్తు గురు కల్లెం ప్రతాప్ రెడ్డి గారు. 25 సంవత్సరాలుగా మరి వాస్తు చెబుతూ ఎంతోమంది పొలిటీషియన్స్కి కానీ వీళ్ళు చెప్పిన పర్సన్. మరి ఆయన మాటల్లోనే ఈ వాస్తు సైన్సా లేకపోతే వేరేదా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. వాస్తు గురు కల్లెం ప్రతాప్ రెడ్డి గారు అంటే వాస్తు చూశారంటే అది పర్ఫెక్ట్గా దిగుతుంది. అండ్ దాంతోపాటు కూడా ఎంతోమంది రాజకీయ నాయకులకు కానీ ఇలా చెప్పిన పర్సన్ మీరు. ఇంతకు దీనికంటే ఇంకా డీటెయిల్గా వెళ్ళే ముందు అసలు నిజంగా వాస్తు నమ్మచ్చా సార్? భూమి మీద సూర్యుడు చంద్రుడు ఉన్నంతవరకు, లేకుంటే భూమి ఉన్నంతవరకు వాస్తు నమ్మాల్సిందే. ఓకే. బికాస్ ఇది వాస్తు అంటే మనలో ఒక మూఢనమ్మకం అనే ఒక ఆలోచన మనలో ఉన్నది. దానికి నిజం లేదు. ఎందుకు అంటే పూర్వం అంటే మన వాళ్ళు పెద్దలు ఎవరైనా కానీ ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్నో లేకపోతే ఇంజనీర్ను తెచ్చుకోకుండా పక్కోళ్ళు ఎవరైతే ఇల్లు కడతారో అదే మేస్త్రినో లేకుంటే ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చి కట్టడం వల్ల అంటే వాళ్ళు ప్రాపర్గా దీన్ని అసెస్ చేయకపోవడం వల్ల అది అలా ఏమైంది అంటే ఫీజు ఇవ్వలేకనో లేకుంటే కారణాలు ఏమన్నా ఉండొచ్చు. అది అలా వచ్చేసి మనం వాస్తు ప్రకారమే ఆయన ఎవరు తెలిసిందో తెలియలేదో దానివల్ల ఇల్లు కట్టిర్రు. దానివల్ల నష్టం జరిగినప్పుడు వాస్తు లేదనో అసలు వాస్తువులో నష్టం జరుగుతుందనో అనుకునడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డదన్నది నా అభిప్రాయం. ఓకే. తక్కువ సార్, బయట మనం వింటూ ఉంటాం వాస్తు అనేది సైన్సా మూఢనమ్మకమా? 100కి 100% సైన్స్, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే మనం ఈరోజు ఇక్కడుండి ప్రపంచంలో వాస్తు ఎక్కడైనా చెప్పవచ్చు త్రూ గూగుల్ టెక్నాలజీ. ఓకే. శాటిలైట్ వాట్ ఎవర్ మీరు ఏదన్నా అనుకోవచ్చు. మీరు ఏదన్నా మీరే ఇప్పుడు మీరు ఇక్కడైనా సరే మీరు ఏ దేశంలోనే ఉండి మీరు ఏదైనా ఉండి అక్కడ నుండి లొకేషన్ మీరు పంపిస్తే మీ ఇంట్లో ఏది ఎక్కడుందో నేను ఇక్కడ నుండే చెప్పేస్తాను. ఇట్లా ఇది మూఢనమ్మకమా నమ్మకం అంటే మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇది సైన్సే కదా. ఓకే. కాబట్టి 100% వాస్తు అన్నది ఒక ప్రూవెన్ సైన్స్. మనం ఇంతకుముందు లాగార్థం టేబుల్స్ చూసేటోళ్ళం, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ అన్నీ ఇప్పుడు మనం వాడుతున్నదంతా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. కొందరు విద్యార్థులకు ఇప్పటికీ మనకు లాగార్థం టేబుల్ అంటే ఐడియా లేదు. సో అయిపోయింది, దాని వర్షన్ అయిపోయింది. సో మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం, ముందుకెళ్తున్నాం. కాబట్టి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అదేవిధంగా ఇంతకుముందు కంపాస్ కూడా లేదండి వాస్తు కోసం. ఇప్పుడు వాస్తే లేదంటానికి లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ లేకుంటే ఎక్కడైనా కానీ 90 degrees చేసి మనం చాలా బిల్డింగ్స్ హై రైజ్ బిల్డింగ్స్ ఇవన్నీ కడుతున్నాం. లేకుంటే బుర్జ్ ఖలీఫా తీసుకోండి, లేకుంటే ఇంకెక్కడైనా తీసుకోండి, వేరే దేశాలలో మన దేశంలో కదా ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, హై రైజ్ కట్టే వరకు చాలా వరకు దాని నార్త్ పోల్ తీసుకొని 90 degrees అంటే 0 degree అంటారు కొన్ని జాగాలలో, 90 degrees అని కొందరు అంటారు. వాట్ ఎవర్ రీజన్ దాని ప్రకారమే కడతారు తప్ప మన దగ్గర 80% తెలంగాణలో ఉడా లేఅవుట్స్ కూడా 90 degreesకే ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైనా వెతుక్కోండి, చూసుకోండి. ఎందుకంటే పూర్వం చేసినటువంటి ఇప్పుడు కాదు, ఇప్పుడు చేసినవి కాదు, పాతవి కూడా అట్లనే ఉంటాయి. ఓకే. అంటే ఈ 90 degrees ప్రకారం కానీ హై రేస్ చేసేటప్పుడు 0 degrees ప్రకారం అనేది కడుతూ ఉన్నారనమాట. అవునండి. అంటే మ్యాక్సిమం అట్లే ఉన్నారా సార్? మ్యాక్సిమమ్ కొన్ని చాలా తక్కువ అంటే కట్టలేనట్టు అక్కడ ఉన్న పరిస్థితి బట్టి కొన్ని సందర్భాలలో కట్టరేమో కానీ మంచిగా ఉన్న దాని వల్ల చాలా వరకు అయితే 100% నేను చూస్తున్నటువంటి హైదరాబాద్లో చాలా హై రైజ్ బిల్డింగ్స్ కానీ లేకుంటే మన రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఎక్కడైనా హై రైజ్ కానీ పెద్ద బిల్డింగ్స్ చాలా వరకు కడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది ఈ టైంలలో కూడా మనము ఇవి నమ్మడం ఏంటి అని చెప్పేసి అనేవాళ్ళ తరపు నుంచి ఒక క్వశ్చన్ సార్ ఏంటంటే మనము ఇలాంటి సందర్భాల్లో కూడా మనం నమ్మాలా? అంటే ఆ వాస్తు అనేది కూడా మనుషుల మీద ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందా? వాస్తు అనే దానికంటే ఉందండి మనం అనాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఏషియంట్ ఇంజనీరింగ్ అంటే అది పురాతనమైనటువంటి ఇంజనీరింగ్ అండి. అది ఇంజనీరింగ్ అన్న వర్డ్ ఇస్ మనం పెట్టుకున్నటువంటిది. దాని ఇంజనీరింగ్ అనాలి తప్ప వాస్తు అన్న దానికి వేరే నిర్వచనం ఇవ్వకూడదు. అది మూఢనమ్మకం అసలే అనుకోదు.
ఎందుకంటే మన పూర్వీకులు పంచభూతాలను బట్టి సూర్యుడు ఎప్పుడు ఎక్కడి నుండి వస్తాడో దాన్ని బట్టి దాని వెనకటికి కట్టేవాళ్ళు. పంచాంగం ప్రకారము అప్పుడు కంపాస్ లేని రోజులలో కూడా పంచాంగం దాని ప్రకారమే తిథి నక్షత్రాల ప్రకారం 90 degreesని డిసైడ్ చేసేవాళ్ళు. అంటే ఎంత గొప్ప విషయమో తెలుసుకోండి మీరు. కాబట్టి ఇది మూఢనమ్మకం కాదు ఫస్ట్. ఇంకోటి, మీరు ఎప్పుడైతే సింపుల్ మనం ఎప్పుడైతే ఓరియంటేషన్ అంటాం, మనం దిశ, సింపుల్ లాజిక్ ఈజ్ దిశ అండి. దిశ అన్నది ఏంటి అంటే మనకు కనుక ఎక్కడ సూర్యుడు వస్తుండు, ట్రూ నార్త్ ట్రూ ఈస్ట్ కనుక మనం కనుక పెట్టుకోలేకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో మనం పడుకున్నప్పుడు మనకు కావాల్సింది ప్రతి అవయవానికి, మన బాడీలో ఉన్న ప్రతి దానికి కావాల్సిందని ప్రాపర్ ఆక్సిజన్ కావాలి. మీరు కనుక పడుకునేటప్పుడు ఓరియంటేషన్ అంటే దిశ సరిగ్గా లేనప్పుడు మీరు ఏ ఇంట్లో అయితే పడుకుంటారో ఆ ఇంట్లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ బ్లడ్ ప్రెషర్ మారుతుంది, ఫ్లోలో డిఫరెన్సెస్ వస్తుంది. అదేవిధంగా సీజన్గా మనకు పంచభూతాలలో వాయువు ఎలా ఉంటుందో, వాయువు మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. అది డైరెక్షన్ మంచిగా లేకపోవడం వల్ల మన అవయవాలు ఏవైతున్నాయో వాటికి ప్రాపర్గా అందది కదా. ఎంతైతే అవయవాలకి ఎంతైతే ఆక్సిజన్ అందాలనో అందుకనే యోగా చేస్తున్నాం మనం. యోగా వల్ల కొంత ఎందుకు యోగా చేయాలి మనం, అసలు మన అవయవాలు ఏవైతున్నాయో సైన్స్ ప్రకారం వాటికి ప్రాపర్ ఆక్సిజన్ అవసరం ఉంటేనే మనకు లంగ్స్ బాగుంటాయి, లేకుంటే లివర్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి. మనం పడుకునేటప్పుడు కనుక ప్రాపర్ డైరెక్షన్లో పండుకోకుండా అన్నీ మాకు రోగాలు వస్తున్నాయి, బీపీలు, షుగర్లు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ మీరు పడుకునే డైరెక్షన్, మీ ఇల్లు డైరెక్షన్, ఓరియంటేషన్ బాగలేకపోవడం వల్లనేగా. దానికి వాస్తుకి ఏం సంబంధం, మీరు పడుకునేది ప్రాపర్గా పడుకుంటలేదు, దానికి అన్ని పేర్లు పెడుతున్నారు. వాస్తు వల్ల నేను ఇదైనట్టు మీరు రోడ్డు ఉన్న విధంగా ఇల్లు కట్టుకున్నారు. ఎవరన్నా ఎంతమంది కట్టుకుంటారండి, రోడ్డు ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నారు అన్నప్పుడు నేను వాస్తు ప్రకారం కట్టుకున్నా అంటే ఆగ్నేయంలో పొయ్యి అంటే అసలు మీరు దిశ లేనటువంటి ఇంట్లో పొయ్యి ఆగ్నేయం ఉన్నది ఎందుకు అనుకుంటారు? అక్కడ ఉండడం వల్ల నష్టాలు జరుగుతూనే ఉంటాయి కదా. మరి దానికి ఏం చేస్తున్నాం మనం, అరే ఇక్కడ ఉండే అద్దం అక్కడ పెట్టుకోండి. అసలు ఏది ఎందుకు పెడుతున్నామో, ఏ ఓరియంటేషన్లో మనం పడుకుంటున్నామో, ఆరోగ్యమైన పరిస్థితులు రాకపోతే ఏం చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవట్లేదు కదా. ఓకే, అలాగే సార్, మనము ఒక ఇంట్లో చేరిన తర్వాత ఈ నార్త్ డైరెక్షన్లో ఉన్న ఇల్లులు తీసుకోకూడదు అని చెప్పేసి కూడా మనకు అంటూ ఉంటాం. కాకపోతే ఈస్ట్ ఆర్ వెస్ట్ ఈజ్ గుడ్ ఇలాంటివన్నీ అంటూ ఉంటాం కదా. కానీ రోడ్డు ప్రకారం మనం తీసుకునేటప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఎట్లా డిసైడ్ చేసుకుంటాం సార్? సింపుల్ అండి, ఉన్నాయే మనకు 4 దిశలు. ఈ 4 దిశలు 4 విదిక్కులు, 4 దిక్కులు 4 విదిక్కులు. అందులో నీ పేరు మీద నా పేరు మీద అన్నది కూడా లేదు. అది కూడా ఒక మీరు ఇంకా అందులో పోండి మీరు కూడా. ఎవరి పేరు మీద ఏం లేదండి, సింపుల్ ఆన్సర్ ఉంది. మనకు అక్షరమాల, వర్ణమాల ఇవన్నిటి వల్ల ఎవరికి ఏముండాలో ఉన్నాయి. ఓకే, కానీ మనం ఒకటి మర్చిపోతున్నాం, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు మనం అమ్ముకోలేం కదా. మనం ఇప్పుడు మా తండ్రి గారికో లేకుంటే మా తాతగారికో తూర్పు పనికొస్తుంది, బట్ అదే నాకు ఇచ్చిపోయారు. మరి నాకు నా పేరు సేమ్ మా నాన్నగారి పేరు మా తాత పేరు నాకు లేదు, నా పేరు వేరే ఉంది. నా పేరు ప్రకారం మరి వేరే దిక్కు అవసరం. మరి ఉన్న ప్రాపర్టీస్ అమ్మేయాలా, ఫ్రీగా ఇవ్వాలా? కాదు. అయితే వాస్తుగా చూడండి. వాస్తుగా చూసినప్పుడు ఒకరి ఆ ఇంట్లో ఎవరన్నా ఉండొచ్చు. ఇప్పుడు కిరాయికి ఇచ్చిన వాళ్ళు చాలామందికి వస్తారు, వాళ్ళ సొంత ఇల్లు కాదు అది. కానీ వాస్తు బాగుండడం వల్ల అందులోకి వచ్చి అందరూ బాగుపడుతూ ఉంటారు. మనం వింటాం, మా ఇంట్లో రెంట్కున్నప్పుడు చాలా బాగున్నారండి, ఇల్లు కట్టుకొని మరి వాళ్ళందరి కోసం పేర్ల మీద కట్టలే కదా మనం. వాస్తు ప్రాపర్గా ఉండడం వల్లనే వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఎప్పుడు రెంట్ ఎక్కువ వస్తుంది. ఆ విధంగా చూడండి, వాస్తుగా చూడండి, కానీ మూఢనమ్మకంగా చూడకండి. కాబట్టి సైన్స్ ఇది. కాబట్టి ప్రాపర్ ఆయుధ ఇవన్నీ వేసుకొని కట్టుకుంటే, మీరు అన్నట్టుగా నార్త్ అన్నారు అనుకోండి, లేకుంటే ఈస్ట్ అన్నారు, నార్త్ మంచిది, సౌత్ మంచిది, ఈస్ట్ మంచిది అన్నది రాంగ్ వర్డ్. ఓకే, 4 దిక్కులు వాటికి ప్రాముఖ్యత ఉన్నది. ఎవరికి ఇప్పుడు మనము బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ చేస్తుంటారు వాళ్ళు, లేకుంటే వ్యవసాయం ఉన్నది అనుకోండి, వ్యవసాయం చేస్తారు. ఎవరికి ఏ విధమైన ఇల్లు అవసరం, ఒక పొలిటీషియన్ ఉంటే ఏ విధమైన అవసరం, లేకుంటే ఒక స్టూడెంట్ ఉంటే ఎక్కడ ఇంటి లోపల, ఎందుకంటే పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఆ స్టూడెంట్ ఎక్కడ పడుకోవాలి, ఇటువంటివే చూసుకోవాలి తప్ప. కానీ నాకు ఉత్తరం బాగలేదు, నా తూర్పు అంతా ఏమీ లేదండి, అదంతే అసలు వేస్ట్ డిస్కషన్ అది. ఓకే సార్, మరి మనం చూస్తూ ఉంటాం, మీరు పలాని సైడ్లో ఉన్నారు అని అంటే ఒక మొక్క పెట్టారంటే అద్భుతంగా అయితే మీ ఇంట్లో సిరులు వచ్చేస్తాయి అండ్ బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా. మరి అలాంటి వాటిని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటారు అసలు? నేను చెట్లు పెడతాను, పువ్వు పెడతాను వస్తాయంటే నేను కూడా పెట్టుకుంటా. కానీ ఈ రాష్ట్రాలు తిరగటాలు
ఇప్పుడు ఎస్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉండదు అని కాదు. సైకాలజికల్ హ్యూమన్ సైకాలజీ అంటే మీరు వేకెంట్ అంటే ఖాళీ స్థలంలో ఎప్పుడైనా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ అది చేస్తుంది. అంటే మనకున్నటువంటి సైన్స్ ప్రకారం కానీ మన ఆరోగ్యపర పరిస్థితులు ఎక్కడన్నా కానీ కొంచెం మారదానికి ఉంటుంది. కానీ సిరులు వస్తాయి అంటే అందరూ మనీ ప్లాంటే పెట్టుకుంటారు. మీరు కూడా ఇప్పుడు ఇవన్నీ యాంకరింగ్ లేకపోతే స్టూడియోలో ఎంబడి తిరిగేసి ఈ చదువుేది ఎందుకంటే మనీ ప్లాంట్ ఒక్కటి పెట్టుకోండి, లేకుంటే మీ ఇంట్లో తులసి మొక్క పెట్టుకోండి, లేకుంటే ఇంకొకటి పెట్టుకోండి. ఇవన్నీ కొంతవరకు పనిచేస్తుంది. సైకాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ గ్రీనరీ ఉంటే చాలా మంచిదండి. బట్ ఆ గ్రీనరీ ఎక్కడ పెట్టుకోవాలన్నదానికి ఒకటి దాని ప్రకారం కూడా వాస్తు ప్రకారం కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. లేదా మనకు ఇప్పుడు బ్యూటిఫికేషన్ కూడా చేసుకుంటే ఇల్లు ఎప్పుడైనా అందంగానే ఉంటుంది. బట్ అన్నిటికీ అదొక్కటే సూత్రం అంటలేను. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా అనేది ఇది ఎవరితోటి మనం కాంట్రవర్సల్ చేసుకునేది కూడా లేదు. బట్ థింగ్ ఏంటంటే సైన్స్ మనకి ఏదైతే సైన్స్ ఉన్నది ఏదో ఆ సైన్స్ని వాస్తు వల్ల జనాలకి మంచి చేయగలిగితే చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు నేను చేసిన వాళ్ళు నా క్లయింట్స్ 25-30 సంవత్సరాలు ఇప్పటికి 25 to 30 years నేను ఇండస్ట్రీలో ఉన్నా. నేను పెద్దగా నా దగ్గర లక్షల మంది ఉన్నారని చెప్పను. ఎక్కడన్నా నన్ను గుర్తుపట్టిన వాళ్ళు భారతదేశం లోపల ఒక 5-6 స్టేట్ లోపల, అమెరికాలో ఒక 10-20 స్టేట్ లోపల నన్ను గుర్తుపట్టిన వాళ్ళకి ఎవరైనా అడగండి, రిఫరెన్స్ తీసుకోండి. ప్రతాప్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తారు, ఎలా చూస్తారు, దానివల్ల లాభమా నష్టమా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఈ చెట్లతోటో దీంతోటే కాదు, ఇంకా కొన్ని నష్టాలే ఉన్నాయి కొన్ని సందర్భాలలో. ఎందుకంటే తూర్పున చెట్లు ఉన్నప్పుడు రీసెంట్గా నేను ఒక పెద్ద ఆయన పొలిటీషియన్ మంచిగా ఉండే కృష్ణార్ ప్రాంతంలో ఒక చెట్టు ఎలా చెట్టు పెరుగుతుందో ఆయనకు నష్టాలు కూడా అట్లనే జరిగినాయి. నాకు నిన్ననే ఫోన్ చేసిండు. నేను పేర్లు చెప్పకూడదు ఎవరిది కూడా. ఆ విధంగా ఉత్తరంలో ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ పెళ్ళి అయిన వాళ్ళు ఆడపడుచులు ఉత్తరం కాంపౌండ్ వాల్ మీద కానీ ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో చాలామంది చేసేది ఏంటంటే తమలపాకు చెట్లు ఇవన్నీ ఈ చెట్లన్నీ పాకించుకుంటారు. ఇది విండోస్ ఎంబడి లేకుంటే దర్వాజాలు అంటే మన డోర్స్ ఎంబడి అట్లా ఫ్లోర్కి ఉత్తరం వైపు ఏ ఇంట్లో అయితే ఏ ఇల్లు అయినా సరే కొన్ని ఫైనాన్షియల్ హార్డలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు జరిగినాయా లేదా అని చూసుకోండి. ఒకవేళ అటువంటి జరిగి ఉంటే అవి తీగలు తీసేయండి. అట్లా వేపుగా పెరిగినటువంటి కాంపౌండ్ వాళ్ళ పక్కన పుట్టి మనం చాలా పెద్దగా ఇంట్లోకి వెలుతురు రాకుండా పెంచుకుంటున్నారు. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు చెట్లు అంటే ఇష్టం ప్రాణం అనేదాన్ని తప్పులేదు, మీరు పెంచుకోవడంలో తప్పులేదు, నేను తప్పు అని కూడా అనట్లేదు. కానీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మనకు సూర్యుడు ఇంట్లోకి రావాలి. ఉదయించే సూర్యుడే లేనప్పుడు ఆ ఇంట్లో వెలుతురే లేనప్పుడు మన ఇంట్లో వెలుతురు ఉంటుందని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఎప్పుడు 24 గంటలు కనుక మనిషి లైట్ లోపల బతికితే మనకు తెలుసు చాలా వరకు కొన్ని దేశాలకు మనం ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి రైస్ కానీ లేకుంటే ఇతరత్ర కూరగాయలు కానీ ఆ దేశాలలో ఐస్ ఉండడం వల్ల వాతావరణ పరిస్థితుల వల్ల మొక్క రాదండి. అదేవిధంగా మనం చీకట్లోనే ఉండి మనం గ్రోత్ అయితే లేదు, నేను మా ఇంట్లో ఈ ముక్క పెట్టుకున్నా ఈ పక్కన అది పెట్టినా అంటే గ్రోత్ ఉండదండి. ఎందుకంటే 24/7 మనం చీకట్లో ఉంటున్నాం. లైఫ్ కూడా చీకటి మాదిరినే ఉంటుంది. ఏ ఇంట్లో అయితే వాస్తు ఇంకా ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళ ఇండ్లలో లైట్ వేసుకోండి. లైట్ వేసి 24/7 లైట్ ఉందా లేదా, ఏ ఇంట్లో అయితే లైట్ 24/7లో కొంత బాగుంటారు దానికి వదిలేసేయండి. దిక్కులు దీవానాలు అన్నీ వదిలేసేసి ఏ ఇంట్లో అయితే 24/7 లైట్ వేసుకొని బతుకుతున్నారు ఆ ఇంట్లో జీవితాలు కూడా ఆగమే ఉంటాయి. మీరే చూసుకోవచ్చు. ఎవరన్నా మనం మీ ప్రేక్షకులకు అందరికి చెప్తాను, ఐడ్రీమ్స్ ప్రేక్షకులు అందరికి చెప్పేది ఏంటంటే లైటింగ్ వెలుతురు ఇది ఒకటి కనపడేది. మనకు కనపడేది ఇంకేంటి వెంటిలేషన్ అంటాం. దాని వెంబడి గాలి ఏ డైరెక్షన్ మనకు సింపుల్గా ఆలోచన చేయాలండి. షెడ్ కనుక ప్రాపర్ డైరెక్షన్ లేకుంటే ఏ షెడ్ అయినా గోడౌన్స్ షెడ్స్ రేకులు కింద నుండి పైకి లేచిపోతాయి వర్షాకాలం వచ్చినప్పుడు. ఏ విధంగా అయితే అది ఓరియంటేషన్ లేదని డైరెక్ట్ ఇక్కడ నుండి చెప్పచ్చు, అక్కడ వరకు పోవాల్సిన పని కూడా లేదు. అంటే ఇది ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మన ఇల్లు ఓరియంటేషన్ లేనప్పుడు మనకు సీజన్ వైజ్ రావాల్సిన ఇప్పుడు ఫ్రూట్ ఉంది, పండ్లు తింటున్నాం. మనం పండ్లు ఎందుకు తింటున్నామంటే సీజన్ వైజ్ ఫ్రూట్ తినమని చెప్తుంటారు. ఆ సీజన్లో ఏదన్నా కానీ నెక్స్ట్ సీజన్ కానీ అది పని చేస్తుంది అని. మనము రాంగ్ ఓరియంటేషన్ ఇల్లు కట్టుకొని దానికి వాస్తు లేదనో వాస్తు చేస్తున్నాము 100 చేస్తూ ఉంటారు. ఒక్కటి కూడా ఫలించదు, రిజల్ట్ రాదు, చివరికి మీరు అలసిపోతారని చెప్తాను నేను. కాబట్టి ఒకటి
వెంటిలేషన్ ప్రాపర్, పంచభూతాలు అంటున్నాం కదా, అవును. అవి ప్రాపర్గా సీజన్ వైజ్ మన ఇంట్లో ఉన్నాయా లేవా, ఉంటే హ్యాపీ. అసలు ముందు మీకు వాస్తు అవసరమే లేదు కదా, వాస్తు చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ సక్సెస్ స్టోరీ ఉంటుంది. ఎప్పుడు మనము డిసీజ్ రాకుంటే, ఏదైనా ప్రాబ్లం రాకుంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి, ఎందుకు వెళ్తాం? ఏదైనా ప్రాబ్లం ఉంటేనే వెళ్తాం. కాబట్టి మనం ఇల్లు ఓరియంటేషన్ ప్రాపర్ లేనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. అప్పుడు మనం అందరి దగ్గరికి వెళ్ళాలి. అది వాస్తు ఉండొచ్చు, ఆస్ట్రాలజీ ఉండొచ్చు, న్యూమరాలజీ ఉండొచ్చు, ఎన్నో రకమైనటువంటి. ఎందుకు అంటే ఇక మన క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వస్తే ఈ డాక్టరు ఆ డాక్టరు ఆ డాక్టరు ఆ డాక్టరు ఆ డాక్టర్. అదేవిధంగా మన నమ్మకం అని ఇంకో నమ్మకం అని, ఇది మనం సక్సెస్ కాకపోవడం వల్ల ఇది మూడో మన నమ్మకం అని ఇంకోటని మనం అలసిపోతున్నాం. కాబట్టి నేను చెప్పేది అంటే దిశ దశలు ప్రాపర్గా ఉన్న ఇల్లు చూసుకోండి. ఇక మీకు అసలు ముందు దేనిది తోటి అవసరం పడదు. సార్, పర్సన్ టు పర్సన్ అనేది కూడా ఈ వాస్తు అనేది కూడా మారుతూ ఉంటుందా లేకపోతే ఎలా? ఏ పర్సన్ టు పర్సన్ మారదండి. ఫస్ట్ పాయింట్, నథింగ్ లైక్ దట్. హౌస్ ఓరియంటేషన్, ఒక కాలనీ బాగుందంటే ఆ కాలనీలో అందరూ బాగుంటారు. ఫస్ట్ పాయింట్ మనమే చూస్తాం, రిచ్ కాలనీ అని, ఆ కాలనీ ఈ కాలనీ మనం వింటూ ఉంటుంది. నేను చెప్పేది వెరీ క్యాజువల్. నేను మీరు వాస్తును పెద్ద భూతద్దంలో పెట్టి చూడకండి. లేదు, అందులో ఉన్నటువంటి వాళ్ళు కట్టుకున్న ప్లాన్ ప్రాపర్ లేకపోవడం వల్ల, లేకుంటే ఇంకోటి తప్ప చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప సక్సెస్ఫుల్ స్టోరీ కొన్ని. మీరు ఎక్కడికి వెళ్ళి ప్రపంచం చూడండి, అమెరికా చూడండి, ఇంకో రకంగా ఎక్కడన్నా చూడండి, ఎక్కడైతే ఓరియంటేషన్ బాగుందో మీరు కొండలు గుట్టలు కూడా అడ్డం రావద్దండి. మళ్ళీ కొండలు గుట్టలు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పి నేను కొండలు ఉత్తరం తూర్పు కొండ లేకుండా చూసుకోండి దిశ ఉన్నప్పటికీ. సో కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు పాటించండి మీరు ఇల్లు కొనేటప్పుడు. మనం అట్లా కాదు, మనకు కావాల్సింది ఈయనే కొనాలి, ఇంతలోనే కొనాలి, మాకు ఇదే కావాలన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు, అడున్న దాంట్లో వాడు చేసిస్తాడు అంతే. కాబట్టి అలా చేయకండి, బ్యూటిఫుల్ హౌస్ తీసుకోండి, యూ విల్ గెట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే సార్, యూఎస్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి యూఎస్లో కూడా మీరైతే వాస్తు చెప్తూ ఉంటారు. అక్కడున్న సంవత్సరానికి 3 నుంచి 4 నెలలు అక్కడే ఉండి అక్కడున్న దిశా నిర్దేశ అనేది కూడా చేసి వస్తుంటారని కూడా వింటూ ఉంటాం. ఏంటంటే అక్కడ కూడా అంత డిమాండ్ పెరిగిపోయిందా సార్? డిమాండ్ లేదండి, ఎక్కడైనా వాస్తు ఫర్ అదే ప్రస్తుతానికి మన వాళ్ళు ఇండియన్స్ ఎక్కువ ఫాలో అవుతున్నారు. బట్ వీళ్ళ మీద డబ్బులు సంపాదిస్తుంది అమెరికన్ బిల్డర్స్. ఎందుకు అంటే మన వాళ్ళకి ఇదే ఒక రకమైన దీంట్లో ఉన్నారు. ఇది నార్త్ ఈస్ట్, తూర్పు ఉత్తరము, నార్త్ ఈస్ట్, ఇదే దాని మీద ఉండడం వల్ల ఇది అమెరికన్స్ కూడా తెలిసిపోయింది బిల్డర్స్కి. ఈస్ట్ ఫేస్ ఉంటే మనకు కొంత డబ్బు ఎక్కువ వస్తుంది, ఓకే. నార్త్ ఫేస్ ఉంటే ఇంకొంత డబ్బు ఎక్కువ వస్తుంది, నార్త్ ఈస్ట్ ఉంటే ఈ రెండింటికంటే డబ్బు ఎక్కువ వస్తుంది. ఇది మన వాళ్ళ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. కాబట్టి అమెరికా లోపల నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ ఈ 3 చూడకండి అని చెప్తాను సార్. ఇంతకు మన భారతదేశంలో ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ ఇక్కడి నుంచే మీరైతే గూగుల్ ద్వారా చూసి సో దాని యొక్క దిశానిర్దేశం చేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా, మరి అమెరికా వాళ్ళకి ఎట్లా చెప్తారు సార్? ఎక్కడనండి, నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మోర్ దెన్ 15 to 18 కంట్రీస్, 15 నుండి 18 దేశాలు తిరిగినాక. ఓకే. అదేవిధంగా అమెరికానులా చాలాసార్లు అవి వేరే రకంగా రీసెర్చ్ కోసం తిరిగినాం. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా కానీ క్లయింట్ ఉన్నారు వెళ్ళినాం. అదే అమెరికా అయితే రెగ్యులర్ ఫ్రీక్వెంట్ వెళ్తానంటాం. రీసెంట్ తానాకు కూడా వెళ్ళొచ్చు నేను, ఆ తర్వాత ఫిబ్రవరిలో వెళ్ళినా. ఇది వెరీ ఫ్రీక్వెంట్ వెళ్తాను. అక్కడున్న పరిస్థితిని ప్రకారం ఎవరైతే ఇండియాకి సజెస్ట్ చేస్తున్నారో అది తప్పు అని చెప్తున్నాను. ఓకే. పొరపాటున మన ఐ డ్రీమ్స్ ప్రేక్షకులు ఎవరైనా చూస్తున్నారు అమెరికాలో అంటే పొరపాటున మీ పేరెంట్స్కి కానీ, లేకుంటే మీ అత్తగారికి కానీ, లేకుంటే అమ్మగారి ఫ్రెండ్స్కి కానీ నేను ఏ ఫేజ్ తీసుకోవాలో ఇండియాకి వెళ్ళి సలహా తీసుకోకండి. ఇది నేను ఖచ్చితంగా తీసుకున్న ఉత్తరం తీసుకున్న వాళ్ళు నార్త్ అందరూ ప్రాబ్లమ్స్ ఉన్నారు. లేదు అంటే నాకు ఫోన్ చేయండి. అదేంటి సార్, అంటే ఇక్కడ చెప్తున్న వాళ్ళు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి సేమ్ చెప్పినా కానీ సలహా సేమ్ ఒకటే అవుతుంది కదా. అక్కడ స్ట్రక్చర్ వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న పర్మిషన్స్. ఇప్పుడు మన దగ్గర పర్మిషన్స్ ఏంటంటే నార్త్ అండ్ ఈస్ట్ పర్మిషన్స్ వేరే ఉన్నాయి. మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు సెట్ బ్యాక్స్ రూపం వేరు ఇక్కడ. ఓకే. అమెరికాలో నార్త్ అన్నప్పుడు సెట్ బ్యాకే ఉండదు. ఫస్ట్ రోడ్ మీదకి వస్తుంది ఇల్లు, నార్త్ ఫేస్ రోడ్ అంతా ఎలివేషన్ కోసం. అక్కడ ఉన్న స్ట్రక్చర్ పొజిషన్ వేరండి. మన స్ట్రక్చర్స్ అంతా ఫ్లాట్స్ ఎక్కువ, మనం ఎక్కువ స్లాబ్స్ వేసి కడతాం. అక్కడ వుడ్లో వేస్తారు, అక్కడ పిరమిడ్ షేప్స్ వస్తుంటాయి.
చాలా వరకు అక్కడ స్ట్రక్చర్ ఇక్కడ వరకు మారిపోతుంది. ఎప్పుడైతే మీకు అక్కడున్న పర్మిషన్స్ ప్రకారం ఎప్పుడైతే నార్త్ ఫేస్ కొంటున్నారో సౌత్లో బ్యాక్ యాడ్ అని ఇస్తారు వాళ్ళు అక్కడ. బ్యాక్ యాడ్. సో వాళ్ళు బార్బేక్యూ కానీ లేకుంటే ఇంకోటి కానీ తర్వాత పార్టీ ప్లేస్ వాట్ ఎవర్. సింపుల్గా చెప్పాలంటే మనలాగా పెరడు అక్కడ ఉంటుంది. మరి మన రూల్ ప్రకారం నార్త్లో పెరడు లాగా ఉండాలి, ఎక్కువ స్పేస్ ఉండాలి. సౌత్లో అసలు ప్లేస్ తక్కువ ఉండాలి యాజ్ పర్ ఆయాది రూల్ ప్రకారం వాస్తు. మనమేం ఇక్కడ తెలుస్తుంది మీకు ముఖ్యంగా వాస్తు అంటే ఏంది అన్నది. అక్కడ ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడైతే వీళ్ళు నార్త్ ఫేస్ తీసుకున్నారో అక్కడ స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. ఏ డేట్ అయితే 100% రాసి పెట్టుకోవచ్చు. ఏ డేట్ నాడు మీరు అగ్రిమెంట్ చేసిరో ఆ రోజు ఫైనాన్షియల్ ఏదో రకమైన ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. అదేవిధంగా ఈస్ట్ ఎప్పుడైతే ఈస్ట్ ఫేస్ అమెరికాలో ఉన్నారో వెస్ట్ పెరడ్ వచ్చేస్తుంది, బ్యాక్ యాడ్. అదేవిధంగా లేకుంటే అక్కడ వచ్చేసి మన దగ్గర సెల్లార్ ఉన్నట్టు అక్కడ బేస్మెంట్ అంటారు, కింద బేస్మెంట్. మన సెల్లార్ డిఫరెంట్, అక్కడ బేస్మెంట్ డిఫరెంట్. ఆ బేస్మెంట్ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఫేసింగ్ని బట్టి బ్యాక్ సైడ్కి ఎంట్రీ ఇస్తారు. సో అక్కడ కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్. కాకపోతే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫేసింగ్నే రోడ్ ఇస్తారు. ఏ విధంగా రోడ్ ఉన్నది, ఏ విధంగా ఇది ఉన్నది కూడా చూసుకోవాలి. ఈ రెండిట్ల వ్యత్యాసం చూసుకొని ఇక్కడ నుండి అక్కడ పోయి ఇక్కడ నాన్నకు ఫోన్ చేస్తారు. మీరు ఏం చేస్తారు, అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ నాన్న ఇల్లు కొంటున్నా ఏం చేయాలి అంటే ఈస్ట్ తీసుకున్నానా. అసలు ఈస్ట్ ఎందుకు తీసుకోమంటారు, వీళ్ళ పూర్వీకులు వీళ్ళకి ఎక్కడో ఊర్లో జరిగిన నష్టం, సౌత్ ఏదో ఇల్లు బైఫర్కేషన్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యున్నాయి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా చాలా యూస్ఫుల్ అండి. ఓకే. ఎందుకు అంటే ఇది కాకుండా ఇందులో నేను దాంట్లో మీరు ఎలా వస్తుంది అంటే నేను పూర్వం నుండి వస్తున్నాను, అంటే ప్రాచీన వాస్తు అంటాం మేము. ఓకే. అక్కడ ఇల్లు ద్వీపం అంటే బ్యూటిఫుల్ హౌస్, ఫ్యామిలీస్ వెలిగినప్పుడు ఇద్దరు అన్నములు ఉన్నప్పుడు పార్టీషన్ చేసుకుంటారు. ఏ రోజైతే ఊర్లో పార్టీషన్ చేసుకున్నారు దక్షిణ భాగమా లేకుంటే పడమట భాగంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నకు వస్తుంది. జనరల్గా మన హిందూ సాంప్రదాయం ఏంటంటే సౌత్ వెస్ట్కి ఏమో అన్న ఉంటాడు, నార్త్ ఈస్ట్కి ఏమో తమ్ముడు ఉంటాడు. అన్న నష్టపోతాడు. ఎప్పుడైతే పార్టీషన్ తూర్పు రోడ్లో కనుక పార్టీషన్ చేసినప్పుడు సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి అంటే నైరుతి భాగంలో ఉన్నటువంటి దక్షిణ భాగంలో ఉన్నటువంటి అన్న నష్టపోతాడు. ఆ అన్న పిల్లలు కనుక అమెరికా పోయారు, ఏదో ఇబ్బందులు పడో కష్టపడో పొలం అమ్మో ఏదో విధంగా, అక్కడ ఆ అన్న పిల్లలు ఎవరన్నా కానీ ఏం చేస్తారు, ఇల్లు కొనేటప్పుడు ఏం చేస్తారు, నాన్న నేను ఇల్లు కొంటున్నా ఏంది అంటాడు. అరే వాస్తు చూసుకోవాలని చెప్తారు. ఏట్లా నాన్న ఇక్కడ ఏది తీసుకోవాలి అంటే నాన్న ఏదన్నా కానీ నువ్వు ఈస్ట్ అన్న తీసుకో, నార్త్ అన్న తీసుకో, కానీ పొరపాటున సౌత్ తీసుకోవద్దు, వెస్ట్ తీసుకోవద్దు అంటాడు. అదేంటంటే మనం నష్టపోయింది అందులోనే రా అంటాడు. ఇది జరిగేది. కానీ అక్కడ ఏ పరిస్థితి ఉన్నది, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక అంటే స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ ఏమీ ఇక్కడ వాళ్ళు విచారించరు, వాళ్ళు చెప్పనీకి కూడా రాదు. ఎందుకంటే ఇల్లు కొనేటోళ్ళ సబ్జెక్టు వాస్తు కాదు. కష్టపడి చిన్నప్పుడు చదువుకోనో లేకుంటే పాపం పోయి 24/7 ఇబ్బంది పడి 4 డబ్బులు సంపాదించిన తర్వాత ఇల్లు కొన్న తర్వాత ఇప్పుడు తండ్రిని తిట్టలేడు, ఇండియాకి వెళ్ళి సజెస్ట్ చేసినటువంటి గురువులను కూడా తిట్టలేరు. ఎందుకంటే ఇక్కడుండి మనం అక్కడ చెప్తున్నామంటే ప్రాక్టికల్గా ఎంతమంది పోయి చూసి చెప్తున్నారంటే చాలా తక్కువ మంది ప్రాక్టికల్ పోయి, ఏదో కొంతమంది పోయి వచ్చిరే తప్ప మిగతా వాళ్ళంతా నీ పేరు మీద ఏముంది తూర్పు తీసుకో, నీ పేరు మీద ఉత్తరం తీసుకో, ఇవే చెప్తున్నారు. దీనివల్ల ఫాలో అవ్వడం వల్ల చాలా మంది మీరు చూడలేదు ప్రాక్టికల్గా. నేను 1 month 2 months అక్కడ ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది పేరెంట్స్కి నేను మంచి సలహా ఇది. మీరు పొరపాటున ఎవరైనా ఎక్స్పర్ట్ని కలిపియండి, పోతపోయింది వాళ్ళ ఫీజా ఏదో ఒకటి. కానీ ఎందుకంటే కోట్లల్లో మనం ఇల్లు కొంటున్నాం, వేలల్లో ఫీజులు ఇచ్చుడు తప్పులేదు. ఓ ప్రాపర్ కన్సల్టెంట్ని అప్పచెప్పండి, అది ఎలా వెతకాలి ఏం వెతకాలి ఆఖరికి మీ గూగుల్లో కూడా ఉంటుంది లైఫ్. కానీ పొరపాటున గుడ్డిగా సజెస్ట్ చేయకండి, ఇది నా సలహా. అంటే మెయిన్గా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా చేసే తప్పులు అంటే ఇవే అంటారు. 100కి 500 times, నాట్ ఓన్లీ 100 అట్లా కాదు, 100కి 500 times. వై? బికాజ్ నేను అంత నార్త్ ఈస్ట్ $550,000 ఎక్కువ పెట్టి కొట్టినాం సార్, లేకుంటే అన్నా మేము 300 ఎక్కువ పెట్టి కొన్నాం, 100 ఎక్కువ కొన్నాం, 50 పెట్టి కొన్నాం, 10 కొన్నాం, 20,000 కొన్నాం అని చెప్తున్నారు. ఏమన్నా హ్యాపీ ఉన్నారంటే ఒక్కరు కూడా హ్యాపీ లేరండి. నార్త్ ఈస్ట్ అనేటప్పటికీ అది లక్ష్మీదేవి స్థానము, సో డబ్బులు వచ్చేది అని కూడా అంటూ ఉంటారు కదా. మీకు ఇందాక వాస్తులోనే ఇందాక మనం పూర్వీకులు నేను చెప్పిన
ఏదైనా మూఢనమ్మకం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇక్కడ కూడా ఇప్పుడు అమెరికా అంటే మూఢనమ్మకం స్టార్ట్ అయిపోయింది. యా. ఎందుకు స్టార్ట్ అయిపోతుంది అంటే వాస్తు లేదు అని ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే చాలా నమ్మకంతో నార్త్ ఈస్ట్కి కొన్నాడు వాడు. $50,000 ఎక్కించో $30,000 ఎక్కించో కొన్నాడు. కొన్న తర్వాత ఫలితం రాకుంటే మీరు ఏమనుకుంటారు? ఫలితం వస్తేనేమో బ్యూటిఫుల్ వాస్తు అని చెప్తారు. ఫలితం రాకుంటే ఏమంటారు? అరే నార్త్ ఈస్ట్ నెంబర్ 1 నేను ఎక్కువ పెట్టి కొన్నా, నాకు రిజల్ట్ లేదు అన్నప్పుడు లాస్ట్కి ఎవరంటే వాస్తు లేదు ఏం లేదు పో అన్న, నువ్వు మా వాస్తు మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే పాపం వాడు కష్టపడ్డ పైసలు కదా, ఫ్రీగా వచ్చిన డబ్బు కాదు కదా, ఏదో లేకుండా ల్యాండ్ అమ్మిందో ఇంకోటి కాదు కదా. 24/7 వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడ్డ డబ్బు కాబట్టి ఆ విధమైన మూఢనమ్మకం మళ్ళీ మన విలేజ్ టు అమెరికా మూఢనమ్మకాలలోకి వచ్చేస్తుంది వాస్తు. ఓకే. ఎందుకంటే మనకు తెలిసి తెలియని ఫాలో అవ్వటం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి అక్కడ నార్త్లు ఈస్టులు నార్త్ ఈస్ట్లు, సౌత్ కొనుక్కోండి, వెస్ట్ కొనుక్కోండి. ఎందుకంటే మీకు నార్త్ ఈస్ట్ కాంపౌండ్ వాళ్ళు హెచ్దొడ్డి అంటాం, లేకపోతే కాంపౌండ్ పెరేడ్ ఏదన్నా అనుకోండి. అక్కడ కాంపౌండ్ వాల్స్ ఏమి ఉండవు కదా సార్? 100% అన్నిటికీ ఉండవు. కొన్ని స్టేట్లలో ఉన్న అక్కడ ఇప్పుడు కొన్ని స్టేట్లలో ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు, కొన్ని స్టేట్లలో లేవు. కొన్ని కమ్యూనిటీస్లో ఉంటాయి, కొన్ని లేవు. కాంపౌండ్ వాళ్ళు అయినప్పుడు మళ్ళీ అగైన్ ఇంటికి ఇప్పుడు ఇండియాలో అక్కడ తేడా ఉండడానికి కారణం ఏంటంటే సెట్ బ్యాక్స్ కూడా ఉంటాయి బాగా. ఒక ఇంటికి ఇంకొక సెట్ బ్యాక్. ఎప్పుడు సెట్ బ్యాక్స్ లేదు, కాంపౌండ్ వాళ్ళు లేదు, మన ఇల్లు గోడలే కన్సిడర్ చేసేది ఏంటంటే వాస్తు అవే కాంపౌండ్ వాళ్ళు ఇల్లే. ఇప్పుడు మన పూర్వమే సేమ్, ఇక్కడ తేడా ఏం లేదు. అంటే మీరు చూసుకోవాల్సిందల్లా ఓల్డ్ హౌస్ న్యూ హౌస్, ఓల్డ్ హౌస్ న్యూ హౌస్, అక్కడికి ఇక్కడ పెద్ద వేరే తేడా ఉండదు. ఓకే. ఓల్డ్ హౌస్ న్యూ హౌస్ అని చూసుకోవాలంటే సింపుల్, వెరీ సింపుల్. మన ఓల్డ్ హౌస్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మనం కొనేది న్యూ హౌస్ ఎలా ఉంది, వాస్తును కంపేర్ చేసుకోవాలి అక్కడ. సో అంతకుముందు ఉన్నటువంటి ఎవరిని అడగాల్సిన పని లేదు. యూఆర్ గుడ్ ఎనఫ్. లేకుంటే మన తాతన అమ్మమ్మన ఉంటే కనుక వాళ్ళు ఉండొచ్చిన ఇల్లు ఎలా ఉండే, ఇప్పుడు మన ఇల్లు చూపియండి, ఫాదర్కి కాదు గ్రాండ్ పేరెంట్స్కి చూపియండి, ఇది చూపియండి, వాళ్ళే చెప్తారు దీనివల్ల నష్టం లాభం. కానీ ఇమ్మీడియట్గా ఫ్రెండ్కో, ఎందుకంటే నీ నాలెడ్జ్ ఎంతనో నా నాలెడ్జ్ ఎంతనో ఫ్రెండ్ కూడా అంతే నాలెడ్జ్, అంతే. కాబట్టి ఆ తప్పు చేయొద్దని చెప్తాను. ఓకే. అంటే చిన్న చిన్న మార్పులు చేసుకున్నానంటే మనిషి అంటే వాస్తు ప్రకారంగా ఆ మార్పులు అంటే లైఫ్లో మార్పులు అనేది వస్తాయంటారు. 100% అండి. ఓకే. ఎందుకు అంటే నేను చెప్పాను, మీకు ముందే చెప్పాను, నన్ను మీకు తెలిసిన నాకు ఫోన్ చేయాల్సిన పని లేదు. నన్ను గుర్తుపట్టేటోళ్ళు చాలామంది అన్నీ, అంటే మీకు చాలా హైదరాబాద్లో గుర్తుపడతారు, లేకుంటే మహారాష్ట్రలో అన్ని స్టేట్లలో ఆల్మోస్ట్ ఒరిస్సాలో గుర్తుపడతారు. అంటే గుర్తుపడతారంటే నేనేం పెద్ద ఫిగర్ అని కాదు, ఐ మీన్ టు సే కొందరు ఉన్నారు నా క్లయింట్స్ అందరు అన్ని విధాలుగా అన్ని స్టేట్లలో. ఎవరికన్నా చెప్పండి, ఇట్లా కళ్ళెం ప్రతాప్ రెడ్డి గారు మీకు వాస్తు కన్సల్టెంట్ మీరు మొన్న అన్నారు కదా, ఆయన చేయడం వల్ల లాభమైందా నష్టమైందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఈ ఫీల్డ్లో? నేను 25 years అండి. 25 years ఉండేది. ఓకే. కాకపోతే ఫుల్ టైం నేను ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీ, అంతకుముందు నేను హాబీ కింద చేస్తుండే. ఇప్పుడు 2013 నుండి ఫుల్ టైం, అంటే వేరే బిజినెస్లు ఏం లేకుండానే కేవలం చాలామందికి నాకు పాత వాళ్ళందరూ ఏంటి అంటే రిజల్ట్ వచ్చినాక మా రిలేటివ్స్కి అంటే ఒకరికి రిజల్ట్ రాగానే రిఫరల్స్లా అలా నేను బిజినెస్ చేసుకోలేని పరిస్థితిలో ఫుల్ టైం చేయాల్సి వస్తుంది, చేస్తున్నాను. ఓకే. అలాగే సార్ నార్మల్ పీపుల్కి సో మీరు ఇచ్చే సజెషన్స్ అనేది కూడా చాలా ఉపయోగపడతాయి. ఏంటంటే ఎవరైనా కానీ ఒక ఇల్లు తీసుకోవాలి అని అంటే ద పర్ఫెక్ట్ అంటే మీరు ఏం చెప్తారు, ఏ డైరెక్షన్స్ తీసుకుంటే బెటర్ అంటారు? ఏదన్నా డైరెక్షన్ తీసుకోండి. డైరెక్షన్ ఏమి సంబంధం లేదు, మీ చేతిలో కంపాస్ ఉంటుంది. అంటే అందరికి ఈ రోజులలో ఫోన్ లేకుండా ఎవరు లేరు. కాకపోతే అది స్మార్ట్ ఫోనా నార్మల్ ఫోనా? ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకుంటే రోడ్డు మీద బయట దగ్గర ఒక దగ్గర ఫోన్ అడుక్కొని ఒక 2 నిమిషాల కోసం అడుక్కొని నేను చెప్పి కొనమంటలే, ఆ దాంట్లో కంపాస్ ఓపెన్ చేసి మనండి, కంపాస్ పెట్టేసి ఇది 0 degreeకి ఉన్నదా లేదా, సింపుల్. ఇది ఏం కొనేది ₹1 మీరు కొంటలేరు, ₹1 ఖర్చు పెడతలేరు. 0 degreeకి లేదు, ఫ్రీగా వచ్చినా కొనకండి. సింపుల్ సజెషన్, ఎందుకంటే వేరే ఏం అక్కర్లా. ఓకే. ఎప్పుడైతే మన ప్రాపర్టీ 0 ఉందో 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే. సో ఆ తర్వాత ఎట్లయినా ఎవరైనా మీకు చిన్న వాస్తు తెలిసి కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు తూర్పు ఉత్తరము కొంచెం వదిలిపెట్టుకుంటారు, పొయ్యిలు అవన్నీ బెడ్రూమ్స్ మీరే పెట్టుకుంటారు, ఎవరు ఎక్స్పర్టీస్ కూడా అవసరం లేదు. సో లైఫ్ ఎన్నటికీ ప్రాబ్లం కాదు, ఎప్పుడు డాక్టర్ అవసరం ఉండదు. ఓకే. అలాగే వీధిపోటు ఉన్న ఇల్లు తీసుకోకూడదు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. చాణక్య గారు ఇది అసలు
అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ అంటే చాలామంది కొనట్లేదు. అవును సార్. కానీ కొందరు డబుల్ పైసలు ఇచ్చి కొంటున్నారు. దీని నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. ఓకే. అయితే ఏ విధంగా అంటే వీధి పోటు ఫస్ట్ ఏ వీధి పోటు మంచిది. మనకు 4 వీధి పోట్లు మంచివండి. ఒకటి నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమట వాయువ్యం. ఈ 4 పోట్లు భారతదేశంలో ఎవరింటికి ఉన్నా ప్రాపర్గా ఉంటే వాళ్ళు టాపే ఉంటారు. ఓకే. నార్మల్ పర్సన్స్ కాదు. వాళ్ళ ఊర్లను అట్లీస్ట్ వాళ్ళ ఊర్లల్లో పడమట వాయువ్యం పోతుందండి ఉండి ఊర్లో ఐడెంటిఫైడ్ ఉంటాడు, కంపెనీలో ఐడెంటిఫైడ్ ఉంటాడు, కంపెనీలో టాప్ ఉంటాడు. ఈవెన్ ఎంప్లాయీ అయినా అదే విధంగా నష్టాలు కూడా ఉన్నాయి. ఇవే 4 వీధి పోట్లు, నేను చెప్పిన 4 వీధి పోట్లకు కనుక మీరు గేటు పెట్టుకుంటే, ఇప్పుడు చాలామంది అనుమానాలు కూడా అవే ఏంటంటే, అరే నాది నార్త్ ఈస్ట్ అన్నారని డబ్బులు ఎక్కువ పెట్టి కొన్నా. సేమ్ ఇంతకుముందు మీరు అమెరికా క్వశ్చన్ వేసినట్టే. ఈస్ట్ పోర్ట్ ఉంది, తూర్పు ఈశాన్యం పోర్ట్, అందరికి అర్థం కావడానికి ఈజీగా. తూర్పు ఈశాన్యంలో మీరు కనుక గేటు పెట్టిర్రు, గేట్ ఓపెన్ చేస్తే ఎక్కడ తగులుతుంది? పక్క ప్లాటుకు తగులుతుంది. ఎంతమందికి అయితే తూర్పు ఈశాన్యం పోర్టు ఉండి వాళ్ళు ఏదైతే గేట్ అక్కడ పెట్టుంటే కనుక మీ ఎన్కోలు బాగుంటారు, మీరు బాగుంటారు. దీన్ని నైసర్గిక వాస్తు అంటే మేము. ఎందుకంటే మీ చూపు ఏదైతుందో, మంచి చూపు ఏదైతుందో ఎక్కడుంది? పక్క వాళ్ళ నార్త్ ఈస్ట్లో పడుతుంది. మీరు గేట్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఆల్ ది టైం గేట్ ఇంక్లూడింగ్ మీ కారు కూడా పోయి అలానే చూస్తుంది. వాళ్ళకాడ గేట్ ఉండదు కాబట్టి వాళ్ళు బాగుంటారు. కావాలంటే మీ ఇంటి నైబర్ ఈ విధంగా ఎవరన్నా కానీ మన ప్రేక్షకులు అంటే ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఎవరు వచ్చినా చాణక్య గారు 100% మీ ఫోన్లల్లో ఫోన్ చేసి కనుక్కోండి ఇది ఉందా లేదా. ఓకే. ఇదే జరుగుతుంది. అదేవిధంగా 4 వైపులు ఉన్నటువంటి పోట్లను, మంచి పోట్లు నేను చెప్పినాయి రేపటి నాడు ఇది మన క్వశ్చన్ కూడా రావచ్చు. అయ్యా మీరే కదా బాగుంది అంటే గేట్లు ఉండకూడదు అక్కడ. ఓకే. పోటును రిసీవ్ చేసుకోవాలా, అది మన వరకు ఆగిపోవాలా. మంచి పోట్లు, చెడు పోట్లను ఏ విధంగా తీసేయాలి, ఏ విధంగా ఆపాలనేది అది ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఇదే విధంగా తీసుకుంటే 4 చెడు పోట్లు ఉన్నాయి. ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్లో నార్త్ వెస్ట్, ఈ విధంగా ఏదైతే ఉన్నాయో ఈ 4 పోట్లకు తోడు 4 చెడు పోట్లు ఉన్నాయి. అదే ఈస్ట్లో సౌత్ ఈస్ట్, ఈస్ట్ నుండి ఒక పోటు అది నష్టం చేస్తుంది. దక్షిణంలో అంటే సౌత్ నైరుతి, దక్షిణ నైరుతిలో కూడా మనకు నష్టం చేస్తుంది. అదేవిధంగా పడమట నైరుతిలో కూడా నష్టం చేస్తుంది. అదే ఉత్తర వాయువ్యంలో కూడా వాటి ప్రభావం ఏ విధంగా ఉంటే, ఉత్తర వాయువ్యంలో పోటున్నప్పుడు ఫైనాన్షియల్గా మనకు, లేకుంటే లేడీస్ హెల్త్ పైన, ఎందుకంటే అది ఎక్కడ అంటే మనకు 9 భాగాలు చేసుకున్నాం. ఉత్తరం ఈజీగా అర్థం కావడానికి 45 ఫీట్లు అనుకుందాం. 45 ఫీట్ల కాడ ఎన్ని ఫీట్ల కాడ ఏ విధంగా 3 భాగాలు చేస్తే ఏ భాగంలో మనకు పోటున్నది, ఒకవేళ కనుక మధ్య భాగంలో పోటున్నది, ఆ రిలేటెడ్ ఫ్యామిలీ రిలేటెడ్లో అసలు ముందు లేడీస్ హెల్త్ మీద బాగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఎస్పెషల్ ఫ్రంట్ బాడీ, ఆడవాళ్ళ ఉన్నటువంటి ఫ్రంట్ పోర్షన్లో వారికి ఏదో రకమైన డిసీజ్ ఉంటుంది, లేకుంటే డైరెక్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఏదైనా కోర్టు నుండో లేకుంటే ఇంకో రకమైన ఇష్యూస్. ఆ విధంగా ఆ పోటు ఎక్కడ తగులుతుంది, ఏ విధంగా ఉన్నది, ఆ పోటుని బట్టి మనం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి అది కారణం అయ్యేదానికి చాలా వరకు, అంటే అన్నిట్లలో కాదు చాలా వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అంటే మనం ఉండేది కింద ఫ్లోర్లు ఉంటున్నామా, ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, ఏ ఫ్లోర్లు ఉంటుంది, దానికి అడిషనల్ ఇంకేమైనా నెగిటివ్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ విధంగా మనం చూసుకుంటే ప్రతి పోటుకు ఒక నష్టం ఉన్నది. ఓకే. అయితే లాభం కూడా ఉన్నది కొన్ని సందర్భాలలో. మనం ఉన్నటువంటి ఫీల్డ్ ఏది ఉన్నది, మనం ఉన్నటువంటి బిజినెస్ ఏది ఉన్నది, అందులో కొన్నిటి సందర్భంలో చెడే అవసరం వస్తుంది. మీరు బార్లు, విస్కీలు, లేకపోతే ఇటువంటి బార్లు, హోటల్, నాన్ వెజ్ హోటల్స్ ఇటువంటివి ఉన్నప్పుడు కొన్ని దిశ కూడా లేకుండానే సక్సెస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే అక్కడ జరగాల్సిన హాస్పిటల్స్ ఉన్నాయి, దిశ ఒక్కర్లేదు హాస్పిటల్స్కి. ఎందుకంటే జరిగేది అక్కడ కదా, చావులు బతుకులు రక్తపాతాలు ఇవే కదా, ఎప్పుడు జరిగేది అదే కదా, రక్తమే కదా జరిగేది ఆపరేషన్స్ అని. సో కాబట్టి కొన్నిటికి అందుకనే మనం చెప్పేదంటే పేర్ల మీద చూసుకునే దానికంటే మనం ఏ వ్యాపారం చేస్తామనుకుంటున్నాం ఆ వ్యాపారం అనుకున్నటువంటి స్థలము కానీ బిల్డింగ్ కానీ తీసుకుంటే సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. నైసర్గిక వాస్తు అని మీరు ఇందాక మెన్షన్ చేశారు, అసలు ఏంటి సార్ అది నైసర్గిక వాస్తు అంటే? చాణక్య గారు అసలు మీ పేరే సూపర్ పేరు అండి. ఫస్ట్ చాణక్య అన్నది
ఎంత బ్యూటిఫుల్ పేరు. అదేవిధంగా వాస్తులో కూడా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఈస్ నైసర్గిక వాస్తు. ఓకే. ఈ మధ్య కాలంలో మన దగ్గర వాడడం తగ్గిపోయిందని చెప్తా, అండ్ కొందరే ఉన్నట్టున్నారు, అది లేకుంటే కనుమరుగైందని చెప్పొచ్చు. ఎందుకంటే పరిసరాలను బట్టి వాస్తు అప్లై అవుతుంది. మన కాంపౌండ్ వాళ్ళ లోపలే మా వాస్తు అనుకుంటున్నాం, అది తప్పు. అసలు మన లోపల ఎట్లయినా ఉండిపోతుంది. మనము చాలా సందర్భాలలో మన ఐడ్రీమ్ ప్రేక్షకులు కానీ లేకుంటే ఇంకెవరన్నా కానీ అసలు ఇది చాలా ముఖ్యంగా ఈ పాయింట్ కూడా మీరు హైలైట్ చేసి ఇవ్వగలిగితే మనం చాలా బ్యూటిఫుల్. ఎప్పుడైతే మన ఇంటికి 2-3 విషయాలు జరుగుతాయి. ఒకటి, రోడ్డు మన ఇల్లు కంటే రోడ్డు పెరిగినప్పుడు ఇబ్బందులు వస్తాయి. అది నార్త్లో, ఈస్ట్లో మన రోడ్ ఎప్పుడైతే మన ఇంటికంటే రోడ్ పెరిగినప్పుడు, రోడ్డు పూర్వం ఎప్పుడో మనము 30 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ఉంటుంది. పాపం ఏమవుతుంది, వాళ్ళకు రోడ్ వచ్చేసి 1.5 feet 2 feet హైట్లో వచ్చేసి ఇంటి లోపలికి వాటర్ వస్తుంది. అది నైసర్గిక వాస్తే. ఓకే. అదేవిధంగా మనం ఎప్పుడో ఇల్లు కట్టుకున్నాం, మన పక్కకు ఉత్తరంలోనో తూర్పులోనో ఎవరన్నా వచ్చి 2 story 3 story బిల్డింగ్ వేసారు. మీ ఇంట్లకు తూర్పున కట్టింది ఒకవేళ, కట్టుంటే మీ సూర్యుడు బంద్, అంతే, పేరు ప్రతిష్టలు నష్టపోతారు. ఏదో రకం అప్పులో ఇబ్బందులు పడటమో ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ ఇంటి కూడా ఇల్లు కట్టారు. అందుకని అందరు చాలామందికి నార్త్లు ఈస్ట్లు అంటే నార్త్ రోడ్ ఉన్నప్పుడు ఈస్ట్ కడితే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అందుకని సెట్ బ్యాక్ చేసుకోమని చెప్తుంటాను నేను. చాలా వరకు ఎంత సెట్ బ్యాక్ ఉంచుకోగలిగితే ఆయాది దాంట్లో టెక్నికల్గా కొన్ని నియమాలు ఉన్నాయి వాస్తులో, ఆ విధంగా కట్టుకోగలిగితే ఎవరు ఇంటి ముంగడ కట్టినా ఎవరు ఇంటి వెనకాల కట్టినా దాని ప్రభావం అనేది ఉండదు. అదేవిధంగా నైసర్గిక వాస్తులో ఏముంటుందంటే, మీరు మన హైదరాబాద్ తీసుకోండి, లేకుంటే కొండ ప్రాంతంలో అది విజయవాడ ఉండొచ్చు, వైజాగ్ ఉండొచ్చు, లేకుంటే ఇతర రాష్ట్రాల్లో వేరే స్థలాలు ఉండొచ్చు, ఇల్లులు ఉండొచ్చు, కాలనీస్ ఉండొచ్చు. అక్కడ చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే ఉత్తర భాగంలో కొండ ఉన్నదో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడైతే తూర్పు భాగంలో ఉందో కొండ, అక్కడ కూడా ఈ సక్సెస్ స్టోరీ తక్కువ ఉంటుంది. కానీ ఒక వాస్తులో ఏంటంటే పర్ఫెక్ట్ ఒక ఇల్లు తీసుకోవాలంటే ఇన్ని రకాలన్న జాగ్రత్తలు తీసుకొని, మీరు ఇల్లు ఎక్కడ తీసుకోవాలన్నా ఏదన్నా తీసుకొని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ చాలా బాగా ఉంటుంది. సో నైస్ సార్. సో ఇంతసేపు మీ జ్ఞానాన్ని కూడా పంచినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.